హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నేరు రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీనా అందరూ చేసుకునేదే కదా అనుకోకండి. దీని ప్రాసెస్ అండ్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమనేదాకా ఉండాలండి. జీలకర్ర కూడా చిటపటమన్నాక ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగాక ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేగాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4 మీడియం సైజ్ టమాటోని ఇలా సన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. టమాటోలు ఖచ్చితంగా సన్న ముక్కలుగానే కోసుకోండి. అప్పుడే మనకి మెత్తగా మ్యాష్ అయ్యి కర్రీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. టమాటాలు ఇలాగా వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు వేశాక బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలని బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు మగ్గేలోపు మనం ఒక గిన్నెలోకి ఎగ్స్ అన్నీ ఇలా కొట్టి వేసుకోవాలండి. నేను ఇక్కడ 6 ఎగ్స్ వాడుతున్నాను. 6 ఎగ్స్కి 4 మీడియం సైజ్ టొమాటోలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమాటాలు బాగా మగ్గాక ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. కారం వేసి బాగా కలుపుకోవాలండి. టమాటోస్ ఎంత బాగా వేయించుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత సూపర్గా ఉంటుందండి. టొమాటోస్ నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే ఒక 1 సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇందులో మనం తీసి పెట్టుకున్న 6 ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ వేసి వేయగానే వాటర్ ఎగ్స్ బాగా మిక్స్ అయ్యేలా ఫాస్ట్గా గరిటెతో కలుపుతూనే ఉండాలండి. మనం దీన్ని వదిలేసి పక్కకు వెళ్ళకుండా దగ్గరే ఉండి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. లేదంటే ఎగ్స్ ఉండలుగా అయిపోతుంది. ఎగ్స్ ఒకదాని తర్వాత ఒకటి వేయకూడదండి. ఒక బౌల్లోకి అన్ని ఎగ్స్ పగలగొట్టుకున్నాం కదా, అలాగే వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అస్సలు వేయకూడదండి. ఆనియన్స్ వేసిన పచ్చిమిర్చి 2 కంటే ఎక్కువ వేసిన ఎగ్స్లోంచి వాటర్ సపరేట్ అయ్యి కర్రీ టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా బాగుండదు. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే వాటర్ కన్సిస్టెన్సీ నుంచి మెల్లిమెల్లిగా దగ్గర పడుతూ ఉంటుందండి, చిక్కపడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక 5 to 6 మినిట్స్ అలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుంది. చూడండి, ఇంకో 3-4 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి ఒక గుప్పెడంతా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకుంటే చూడండి, దీంట్లోంచి కొంచెం కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ఇలా దగ్గర పడుతుందండి. బాగా ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి: ఆనియన్స్ అసలు వేయకూడదండి, పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయద్దు 2 కంటే, అండ్ వాటర్ ఎగ్స్ వెంటనే వేయాలి అండ్ బాగా మిక్స్ చేయాలి. ఇవి కనుక పాటించి ఈ కర్రీ చేసి చూడండి, అదిరిపోతుందంతే. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.